హాయ్ అందరికీ, నేను ఈరోజు మీకు క్యాప్సికమ్ కర్రీ చూపించాలనుకుంటున్నాను. నా స్టైల్లో సింపుల్గా ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను. ఇందులో ఐటమ్స్ చూసేయండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కళ్యామాకు, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్. నువ్వులు వేయించుకోవాలి, ఎర్రగానే వేయించుకోవాలి. వేయించుకున్న నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలి. ఒక 1 మినిట్ పడితే సరిపోతుంది. ఎక్కువగా పట్టారంటే నువ్వులన్నీ ముద్ద ముద్దలాగా వస్తాయి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. దానిపైన కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో నూనె వేడెక్కిందా లేదా చూసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు ముందుగా వేయాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. కళ్యామాకు వేసుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలి. తర్వాతే పసుపు వేసుకోవాలి. ముందుగానే వేస్తే పసుపు మాడిపోతుంది. తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం మంచిగా మగ్గే వరకు తిప్పుకోవాలి. పచ్చి స్మెల్ రాకుండా ఉండడం కోసం మగ్గే వరకు తిప్పుకోవాలి. మగ్గడం కోసం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ ఇందులో వేసుకోవాలి. వీటిని కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం ఎందుకంటే త్వరగా మగ్గడం కోసం. ఇక్కడ వీడియోలో మిస్ అయినట్టుంది, మీరు కొంచెం సాల్ట్ వేసి కలుపుకోండి, త్వరగా మగ్గిపోతాయి. చూసారా ఎలా వచ్చిందో టెక్స్చర్?
దీని అర్థం మంచిగా మగ్గిందనమాట. ఇప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి. ముందుగానే వేస్తే మాడిపోయిద్ది. మీకు కావలసినంత కారం వేసుకోండి, సరిపడా చూసుకొని వేసుకోండి. నేను కాస్త ఎక్కువే వేస్తున్నాను, మేము ఎక్కువే తింటాం కాబట్టి. యాక్చువల్గా కూడా ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో నువ్వుల పొడిని యాడ్ చేస్తున్నాం కదా, అది తియ్యగా ఉంటుంది కాబట్టి దానికి సరిపడా కారాన్ని కలుపుకోవాలి. ముందుగానే వేస్తే మాడిపోతుంది, అందుకని ముందుగా వేయలేదు. చూడండి, తర్వాత మాత్రమే నువ్వుల పొడిని వేస్తున్నాను, ఎందుకంటే అది గిన్నెకే అడుగంటుకుపోతుంది, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి. అడుగంటకుండా ఉండడం కోసం కాసిన్ని వాటర్ పోసుకోవాలి. కాస్త మాత్రమే పోసుకోవాలి, ఎక్కువగా పోసుకోకూడదు, కర్రీ మొత్తం వాటర్ అయిపోతుంది. ఈ మాత్రం వాటర్ కూడా ఎందుకు యాడ్ చేసామంటే నువ్వుల పొడి తొందరగా అడుగంటుకుంటుంది, అందుకని ఈ మాత్రం వాటర్ని యాడ్ చేసాము. తర్వాత మసాలాని యాడ్ చేయాలి. వేయించిన కొరియాండర్ పౌడర్ కాస్త నూనె పైకి తేలుతున్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఉప్పు కాస్త సరిపోలేదండి, అందుకే నేను మళ్ళీ వేశాను. చివర్లో కొత్తిమీర వేసుకోండి. ముందుగానే వేస్తే స్మెల్ పోయిద్ది, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయాలి. ఇలా నూనె పైకి తేలుతుంది, అనగా కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లు మీకు తెలిసిపోతుంది. ఆ టెక్స్చర్ చూడగానే మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది. లాస్ట్లో మళ్ళీ ఒకసారి కలుపుకొని కర్రీని దించేసుకోవాలి. అంతే అండి.